రైట్, ఇంకొకరు చదవండి. సుధీర్ చదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ రాత్రి మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. నా ఎద్దుకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం త్రోసిపోయినని చెప్పిన దేవుడవు మీరు. మేము ఏదో మంచివారమని భక్తిపరులమని కాదు, కానీ నీ కృపను ఆశ్రయించి వస్తున్నాం. ప్రభువా, కనికరించండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా వస్తున్న బిడ్డలను కూడా తీసుకుని రండి. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి నాయన. నీ వైపు చూడడానికి, నీ స్వరం వినడానికి, నీ ప్రసన్నతను అనుభవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటిని మీ నామంలో బంధిస్తున్నాం. అయోగ్యుడను, బలహీనుడను, ఈ బిడ్డలందరికంటే ఎంతో అల్పుడను. దయతో నన్ను క్షమించి నీ సులువు చాటును మరుగుపరిచి నాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. సంఘం అంటే ఏంటి చెప్పండి? యెరూషలేములోని సంగమునకు అని ఇక్కడ రాయబడింది కదా. సంఘము అంటే విశ్వాసులు. చెప్పండి, చెప్పరా నోయలు? రాసుకో మాకు లోపల చెప్పి. ఏంటో చెప్పాలనుకున్నా, ఆపేసాడు. ఎందుకు వచ్చింది? కమాన్ చెప్పు. ఏం లేదా? చెప్పండి, ఒక్కొక్కరు ఒక మాట చెప్పండి. అందరూ చెప్పండి. సంఘం అంటే వధువుకు సాదృశ్యం. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. అను చెప్పు. దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ సంఘస్థులు. అన్ని ఆన్సర్లు రైటే. అను. సంఘం అంటే ఏంటి? చర్చికి వచ్చే వాళ్ళందరూ సంఘం. సువార్త ప్రకటించే వాళ్ళందరూ సంఘం. తాతయ్య గారు, రాజుబాబు గారు, మీరు కూడా ఒక మాట చెప్పండి. చెప్పండి, పిల్లలు చెప్పండి. చెప్పేస్తారమ్మా చెప్పు. సంఘం అంటే ఏంటి? మీతో మాట్లాడలే మీరు. సమాజంగా కూడుకోవటం సంఘం. ఇంకా చెప్పని వాళ్ళందరూ చెప్పండి ఒక్కొక్క మాట. అమ్మా, దేవుని యందు భయభక్తులు గలవారు సంఘం. రైట్. మీ పేరు లైవ్లో చెప్పాలని చూస్తున్నారేంటి? చెప్పండి. ప్రార్థన చేసేవాళ్ళు సంఘం. ఒకసారి చెప్పారుగా మీరు, ఇంకోటి చెప్పమండి. వాళ్ళకి అవకాశం ఇద్దాం. ప్రహర్షిత్, నోయల్, సుధీర్. దేవుని సంఘంలో దేవుని సంఘంలో ఉన్నారు కాబట్టి సంఘం. చెప్పండి. రోజు మొక్క చెప్పు. సంఘం అంటే ఎవరు? వాట్ ఈజ్ చర్చ్? ఎక్లేషియా అనే పదం వాడారు. ఎక్లేషియా అంటే ద పీపుల్ సపరేటెడ్. సంఘము అంటే ప్రజల గుంపు. సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘాలు పెట్టేటప్పుడు చాలా సంఘాలు ఉన్నాయిగా. ఆటో యూనియన్లో ఆటో డ్రైవర్ల సంఘం అంటే వాళ్ళంటే ఎవరు? వాళ్ళు
చెప్పండి. డ్వాక్రా సంఘం అంటే ఏంటి? సంఘం అనే మాట మీకు అర్థం అదే. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. అయితే ఇక్కడ సంఘం అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ప్రత్యేకించబడిన జీవితం చేసేవాళ్ళు సంఘం. స్తోత్రం. ఎక్లేషియా అనే పదం రాసావు నువ్వు? మరి ఏమైనా పుస్తకాలు తీసుకుని పెన్నులు తీసుకుని ఇస్తారమ్మా? ఒకే పెన్ను ఇద్దరు వాడతారా? మంచాలు మీ ఇద్దరు. రేపు పరీక్ష కూడా అట్టకెళ్ళండి. ఎక్లేషియా, ECCLUSIA. ఎక్లేషియా అంటే ప్రత్యేకించబడిన గుంపు. ఇది మొట్టమొదటి సంఘం, లేకపోతే మొట్టమొదటి గుంపిది. యేసు ప్రభు వారు సిలువలో మరణించి సమాధి చేయబడి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత 50వ రోజు పెంతెకొస్తు పండుగ దినమందు మేడగదిలో ఉన్నటువంటి 120 మంది మీదకి వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను ప్రభు పంపినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. దేవుని శక్తిని వారు అనుభవించారు. నాలుకలు విభాగించబడినట్టుగా వారికి అర్థమైంది. ఆ సందర్భంలో పేతురు నిలబడి దేవుని మాటలను, సత్య సువార్తను, యేసు ప్రభు శిలువ మరణ పునరుత్థానాలను ప్రకటించాడు. అప్పుడు పేతురు గారి ప్రసంగం విని ఎంతమంది? 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. దేవుని స్తోత్రం. అది సంఘం. ఫస్ట్ చర్చ్ అది ఎస్టాబ్లిష్ అయింది. అట్లా వాళ్ళు ప్రతిరోజు ఇంటింట కూడుకుంటున్నారు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బోధలో ఉన్నారు. చాలా ఎడతెగక క్రమం తప్పకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో మనం ఈ దినాల్లో దేవుడు లేని బిజీ అయిపోయాం కదా. సరే ఏమన్నా సంపాదించేసామా అంటే ఎక్కడ గారు తినటానికి అసలు లేదు. మీరు మీటింగ్లు అంటారు, కానుకలు అంటారు, క్రిస్మస్లు అంటారు. ఎక్కడ చేస్తాం గారు? ఇల్లే గడవ వస్తుంటాయి. మరి ఆదిమ సంఘం ప్రతిరోజు కూడుకునే వాళ్ళంట, ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. బుధవారం కూడుకోవడం, శనివారం కూడుకోవడం, శుక్రవారం కూడుకోవడం కాదు, కేవలం ఆదివారం కూడుకోవడం కాదు, ప్రతిరోజు కూడుకునేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యాన్ని కదా. ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళకి ఇంకా వాక్యం ఎందుకు? కానీ బైబిల్లో రాయబడింది అపోస్తలుల బోధ ఎందును. బోధ చాలా అవసరం. స్తోత్రం. హల్లెలూయా. మరి అలా జరుగుతుంటే యేసు ప్రభు సజీవుడిగా శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా అయితే ఆయన వ్యతిరేకించారో ఆయన బిడ్డలను కూడా వ్యతిరేకించడం ప్రారంభించారు. అలా వ్యతిరేకించి స్టెఫను అనేటువంటి గొప్ప భక్తుణ్ణి వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేశారు. అక్కడతో ఆగలేదంట. రాయబడింది, ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున. హింస అనండి ఒకసారి. హంస కాదు, హంస వేరు, హింస. ఏంట్రా హింసిస్తున్నావు అంటారు అప్పుడప్పుడు తల్లిదండ్రులు. మా ప్రహర్షిత్ ఏదన్నా పట్టాడంటే ఇక హింసిస్తాడంతే. నాకు అప్పుడప్పుడు యాకోబు పెనుగులాడింది గుర్తొస్తుంది. మరి అప్పుడు ఆ సీన్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక హింసే పట్టుకుని పోరాడతాడు. ఇక హింస అంటే ఏంటి చెప్పండి? పిలిచి భోజనం పెట్టడమా? పిలిచి బట్టలు పెట్టడమా? హింస అంటే ఏంటి? కొట్టడం, చంపడం. అర్థమవుతుందా? చాలా దుర్మార్గంగా వాళ్ళు
సంఘాన్ని బాధలు పెడుతున్నారు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస అంట. చూసారా ఏ హింస? సహజంగా సంఘంగా మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆశపడేది ఏంటి చెప్పండి? దీవెన వాక్కులు పలకాలి కదా. నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక, సియోనులో నుండి యెహోవా నిన్ను చెప్పరండి మీరు, నీ కష్టార్జితము నీవు అనుభవించదువుగాక, నీ పిల్లలను నీవు చూసేదవుగాక. ఇలా ఆశీర్వచనాలు పలుకుతూ ఉంటే మనం వెనకాల తప్పేం లేదు. కానీ క్షేమాన్ని మనం కోరుకున్నప్పటికీ, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నప్పటికీ, అంతా బాగుండాలని ఆరాటపడుతున్నప్పటికీ, దేవుని దగ్గరకు వచ్చిన ప్రజలకు, దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నటువంటి ప్రజలకు, ఇక నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఆరాటపడుతున్నటువంటి ప్రజల కంట గొప్ప హింస కలిగింది. మీరు 2000 సంవత్సరాల నుండి క్రైస్తవ సంఘ చరిత్ర మీరు చదివితే, ప్రతి తరంలోనూ ప్రతి ప్రాంతంలోనూ సంఘానికి హింస ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. సంఘాన్ని హింసించాలనేది దేవుని చిత్తం కాదు, కానీ హింసలో నుండి కూడా శ్రేష్టమైనటువంటి దైవికమైనటువంటి ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన సంకల్పాలు చాలా గొప్పవి. హింసగా లేకపోతే బాధగా మనకు కనబడుతున్నప్పటికీ అందులో కూడా ఆశీర్వాదం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ పూట నేను ఒక మాట మీతో చెప్తా. అదేంటంటే, వీళ్ళు సంఘానికి హింస వచ్చింది. శ్రమలు లేని జీవితాన్ని మనం ఎన్నడూ కోరుకోకూడదు. అట్లానే శ్రమలు రావాలని కోరుకోమంటలేదు నేను. కానీ నీవు భక్తి చేసేటప్పుడు, నీతిగా జీవించేటప్పుడు, వాక్య ప్రకారం నడుచుకునేటప్పుడు ఆయా సమస్యలు, శ్రమలు, హింసలు కలుగుతూ ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాక మానవ్ హింస కంట చెదిరిపోయారంట. అందరూ చెదిరిపోయారంట. అంటే అక్కడి నుంచి, అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక అడ్రస్ అయిపోయింది. ఇప్పుడు పేతురు గారు ఎక్కడ ఉంటారంటే యెరూషలేములోనే ఉన్నాడు. అపోస్తులు అందరూ అక్కడే ఉన్నారు. కానీ ఇక మిగతా వాళ్ళందరూ, అపోస్తులు అంటే ఎవరు? యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులు. వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ చెదిరిపోయారంట. ఎందుకని? హింసను తట్టుకోలేక. ఇప్పుడు చెప్పండి, అడ్రస్లు ఏమైపోయినాయి చెప్పండి, అర్థమవుతుందా? ఇప్పుడు ఆడపిల్లలు ఏమవుతాయి అడ్రస్లు చెప్పండి. అది హింస కలిగినందుకు కాదు. పెళ్ళి మనం పోరాడతాంగా, యేసు రక్తమే జయం. కొద్దిమంది ఈ మధ్య మీకు మరీ నువ్వు చేస్తావో నన్ను చేసుకోమంటారు, దండలు కూడా ఆర్డర్ ఇచ్చా అని చెప్తున్నారు. యేసు రక్తమే జయం. అది హింస కాదు, అదొక అనుభవం. ఒక్కొక్కళ్ళు ఒక్కో ఇంటికి వెళ్తారుగా. కానీ ఇక్కడ ఉన్నారే సంఘం, దేవుని ప్రజలు, దేవునిని వెంబడిస్తున్న వాళ్ళు, వీళ్ళు చెదిరిపోయారంట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రాంతానికి వెళ్ళిపోయారు. ప్రియులరా, ఎలా ఉంటుంది ఇది? అందరూ ఒక చోట ఉన్న దానికి, ఒక్కొక్కళ్ళు ఒక్కో గూటికి వెళ్ళిపోయిన దానికి ఎలా ఉంటుంది చెప్పండి? 10 మంది కలిసి కూర్చుని ప్రార్థన చేసుకున్నది, ఒక్కళ్ళే ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి బిక్కుమంట బ్రతికేది ఎలా ఉంటుంది చెప్పండి? ఆడపిల్లలు కదా, వాళ్ళని చూడండి. అత్తగారింటికి వెళ్ళేటప్పుడు చెప్పండి, నత్తలాగా వెళ్తారు మెల్లగా, బిక్కుమంట.
పుట్టింటికి వచ్చేటప్పుడు గుర్రంలాగా వచ్చేస్తారు. టక్క 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 టక్క. ఎలా ఉంటుంది చెప్పండి? కొత్త ప్రాంతం, కొత్త మనుషులు, అంతా ఇబ్బందిగా అనిపించదు? కొంచెం అలవాటు పడ్డాక చెప్పండి, ఇక పరిస్థితులు వేరుగా ఉంటాయి. దాని జోలికి వెళ్ళలేదు. కానీ నేనేమని చెప్తున్నా అంటే, చెదిరిపోయిన అనుభవాలు, బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయారంట. బ్రతికితే చాలు అనుకుంటా వెళ్ళిపోయారు. హింసను భరించలేక, ఆ బాధలు తట్టుకోలేక. ఒక అద్భుతమైన మాట ఏంటంటే 4వ వచనంలో, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారంట. ఒక్కొక్కళ్ళు ఒక అడ్రస్కి వెళ్ళిపోయారు, ఒక్కొక్కళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు, ఒక్కొక్కళ్ళు ఒక వీధికి వెళ్ళిపోయారు, ఒక్కొక్కళ్ళు ఒక ఖండానికి వెళ్ళిపోయారు, ఒక్కొక్కళ్ళు ఒక ఊరు వెళ్ళిపోయారు, ఒక్కొక్కళ్ళు ఒక ప్రాంతం. అసలు ఎవరెక్కడ వెళ్ళినారో కూడా తెలీదు అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడైతే ఊరికే ఉంది ఫోను కదా. దేవుడిచ్చిన టెక్నాలజీని బట్టి దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో ఏముంది టెక్నాలజీ చెప్పండి? ఏమీ లేదుగా, ఏమీ లేదు, ఏమీ లేదు. ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలీదు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారంట? వాళ్ళు చెదిరిపోయారు కానీ గురి మాత్రం చెదిరిపోలా. ఆమేన్, హల్లెలూయా. హింస వస్తే మీరేం మాట్లాడతారు చెప్పండి? అమ్మా ఇంట్లో మరణం వచ్చిందమ్మా, 4 రోజులు వెళ్ళకూడదు అన్నారమ్మా అంట. చర్చికి అంట. ఎవరు 4 రోజులు ఎవరు వెళ్ళొద్దు అంటాడు చెప్పండి? ఏ పాస్ట్ గారు రావద్దు అన్నారు? 2 నెలలు రావద్దు అన్నారు. పుట్టింటికాడ బట్టలు పెట్టే వరకు రావద్దు అన్నారమ్మా. ఏదేదో చెప్తారు మనుషులు. విచిత్రమైన తెలుసా? అన్యులు మన సలహా పాటిస్తారా? కానీ మనం మాత్రం వాళ్ళు ఏం చెప్తే అది, ఇదిగో మా మేనత్తమ్మ బాగా తెలిసిన ఆవిడ చెప్పింది, అంతే ఫాలో అయిపోతాం. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక హింస వచ్చినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు, ఒక అవమానకరమైన మాట వినబడినప్పుడు మీ గురేంటి? అసలు ఏం చేస్తారు మీరు? చూడండి, ఇక్కడ వీళ్ళందరూ చెదిరిపోయారంట. చెదిరిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్ళిపోయారు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఎక్కడికి అయినా వెళ్ళని, కానీ యేసయ్యని మోసుకెళ్ళిపోయారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గురొక్కటే వాళ్ళకి ఏంటి? కాజలో ఉన్నా చెప్పండి, సువార్తే. అత్తగారింటికి వెళ్ళినా మాట్లాడట్లే మీరు. చుట్టాలింటికి వెళ్ళినా, దీపావళి పండగకి వెళ్ళినా చెప్పరండి మీరు. ఎక్కడికి వెళ్ళినా సెలవులు కానీ 4 రోజులు వచ్చానమ్మా, ఈ 4 రోజులు రెస్టే అంట. రెస్ట్, తినటం, పడుకోవడం, మళ్ళీ లేవటం. అత్తగారు అన్ని రెడీ చేసి పెడతారు, మళ్ళీ తింటాం, మళ్ళీ పడుకోవటం. ఇంతేనా? ఈ పని మీద ఉన్నారు వీళ్ళు? చెప్పండి, ఏం చేస్తున్నారు వీళ్ళు? అంటే వీరి ప్రాంతాలు మారారు కానీ పని మాత్రం మారలా. స్తోత్రం. సంఘం యొక్క పని ఏంటి చెప్పండి? సంఘం యొక్క ప్రాముఖ్యమైన పని సువార్త ప్రకటించటం. స్తోత్రం. ఒక భక్తుడు రాశాడు, సాక్ష్యం ఇచ్చే సంఘమే జీవించే సంఘం. జీవించే సంఘమే అది. బ్రతుకుతున్నారంటే గుర్తేంటి కదా? మన వాళ్ళు ఏం చేస్తారు? ముక్కు దగ్గర టేలు పెట్టి చూస్తారు. సహజం కొద్దిమంది బ్రతుకుండా చచ్చిపోడా అని. కొద్దిమంది గుండె దగ్గర తలకాయ పెట్టి చెవి పెట్టి జాగ్రత్తగా అంటారు. టప్ టప్ కొట్టుకుంటుంది అనుకోండి, 100 పోల, కంగారు పడం, పోల. కొద్దిమంది నాడి చూసి చెప్తారు.
మరి సంఘం బ్రతుకుందంటానికి గుర్తేంటి? సువార్త ప్రకటించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హింస లేదా చెప్పండి? అసలు పారిపోయిందే దాన్ని బట్టి కదా. ఏం చేయాలి? బిక్కు బిక్కుమంట ఏదో ఒక జీవన వ్యాపారం కదా, పోషణ కొరకు ఏదో ఒకటి చేసుకుని అట్లా ఉండి సరిపెట్టుకోవాలి. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారంట? యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన గుండెల నిండా వాక్యం ఉంటే, నిజంగా మనం ప్రభువుని ప్రేమిస్తుంటే ఏం చేస్తాం? సువార్తను ప్రకటిస్తాం. మొదటి కీర్తనలో 2వ వచనంలో మనం ఏం చదువుతాం? మొదటి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు. ఇక్కడ కూడా చెదురుతుందంట, పొట్టు కూడా చెదిరిపోతుంది. చెదరట్లేదా? చెదురుతుంది. దేన్ని బట్టి? గాలి వేస్తే ఏమవుతుంది? పొట్టు చెదిరిపోతుంది. సరే, అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? గాలికి ఒక చోటకి వెళ్ళి పడింది, అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? ఏమైనా చేస్తుందా? పొట్టు ఏముంది పని? మనం పొట్టు లేకుండా ఉండకూడదు. అర్థమవుతుందా? అమ్మా, నిన్నటిదాకా అక్కడ అయింది, ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది అమ్మాయి, ప్రార్థన చేసుకున్నాం, చెదరగొట్టేస్తుంది మొత్తం అందరినీ. పొట్టు వలన ఏం ప్రయోజనం చెప్పండి? ఒక ఉపయోగం చెప్పండి. పొట్టు వలన ఏమీ లేదు, పనికిరాంది అది. మనం పొట్టు లేకుండా ఉండకూడదు, గట్టి గింజల్లాగా ఉండాలి. ఎక్కడికి పడేసినా నువ్వు నీలోంచి మొలకలు రావాలి బయటికి. స్తోత్రం. నిన్ను ఎక్కడ పడేసినా కానీ నీలోంచి సువార్త రావాలి బయటికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, అయ్యా, నా కర్మ ఏంటి తగలడిపోయింది. ఏంటో అందరూ ప్రార్థనకి వెళ్ళారు, అందరూ బాగున్నారు, కానీ నా పని ఏంటో ఎట్టా అయిపోయింది, నా కర్మ ఏంటో ఎట్టా అయిపోయింది అనుకుని కూర్చున్నారు వాళ్ళు. చెప్పండి. మీ ప్రతిస్పందన సమస్య వచ్చినప్పుడు, హింస కలిగినప్పుడు, ఎవరన్నా ఒక మాట అన్నప్పుడు ఏం చేస్తారు మీరు? యేసు ప్రభు అండి ఎన్ని మాటలు విన్నాడు? వినపడుతున్నాయా? వినపడతలేదా? వినపడుతున్నాయా? ఏం చేశాడు? నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరవకుండా ఉండడం తేలికేనా? చాలాసార్లు అడిగి ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాయి రాత్రి. వినబడయా ఉన్న మంచి మాటలా? వినబడయా ఉన్న మంచి మాటలు అయితే లోపలే నవ్వుకుంటా, లోపలే హృదయం పొంగిపోకుండా హ్యాపీగా ఉండొచ్చు. కానీ అనే మాటలు ఎట్లాంటివి? వినబడుతున్న మాటలు ఎలాంటివి? కష్టమైన మాటలు. మన జీవితంలో మనం అనుకొనని పరిస్థితులు మన జీవితంలో వస్తాయి, మనం ఊహించని సంఘటనలు జరుగుతాయి. మనం ఎన్నడూ వినకూడదు అనుకుంటున్న మాటలు వినాల్సి వస్తుంది. కానీ మన గురి ఒకటై ఉండాలి, అదేంటంటే దేవుని పని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెదిరిపోవచ్చు. ఇబ్బంది అయిందమ్మా, ఇక్కడ ఉండలేకపోతున్నారు, కాజలో కష్టంగా ఉంది, బ్రతుకు తెరువు కోసం
బందరు వెళ్ళారు, రైటే. బందరు వెళ్ళి కూడా అక్కడ ఏం చేయాలి? మందిరానికి క్రమంగా వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. వెంటనే ప్రార్థన. కొద్దిమంది ఇక్కడ ఉన్నంతసేపు భక్తి చేస్తారు, హాస్టల్కి వెళ్ళారు అనుకోండి, ఏం బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోరు, చర్చికి వెళ్ళరు. చెప్పండి, ఎంత ఘోరం అని చెప్పండి. అది మనం ఎక్కడికి వెళ్ళినా మనతో కూడా యేసయ్యని తీసుకెళ్ళాలి, దేవుని సన్నిధిని మోసుకొని పోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు అనుకో, పొట్టులాగా మిగిలిపోతావు. ఏం ఉపయోగం నీ వల్ల అక్కడికి వెళ్తే? పొట్టుని ఎవడు పోగేసుకుంటాడు? ఒకప్పుడు మీకు తెలుసుగా దాలి గుంటలు ఉండేవి, నీళ్లు కాసుకోవటానికి, ఉలవలు ఉడకేయటానికి, తేగలు కాల్చడానికి, వాటికి గుంటలు ఉండేవి, దాలి గుంటలని. జన్ని తెలుసా నీకు? వాటిలో ఏమి నింపేవాళ్ళు? అది ఎందుకోసం? తగలబెట్టడం కోసం. సన్నగా చెప్పండి. దాలిగుండ అంటే లేదు, గుండ తెస్తారు, దాంట్లో పొట్టోసి మధ్యలో కొండెడతారు, సన్నగా అంటుకుని చల్లగా కాగుతాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు నీళ్ళు. గ్యాస్ పొయ్యి వచ్చి మొత్తం అన్ని మింగేసింది, ఏమి లేవు. యేసు రక్తమే జయం. పొట్టు వల్ల ఇంకా అంతకుమించి ఏమైనా ఉపయోగం ఉందా? తగలబెడతాకి తప్ప ఇక దేనికైనా పనికి వస్తుంది అది? అర్థమవుతుందా? దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు ఒరే. పొట్టు గాలికి చెదిరిపోద్ది, దానివల్ల ఏమీ ప్రయోజనం చెప్పండి? మన చేలో ఉన్న పొట్టే అది పక్కన చేలో పడ్డా ఆడికి ఉపయోగం లేదు, మన చేలో ఉన్నందువల్ల మనకి ఉపయోగం లేదు. కానీ దేవుని బిడ్డలు అలా ఉన్నారా? చూడండి, చెదిరిపోయారంట. చెదిరిపోయి ఏం చేస్తున్నారు అక్కడ? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విసిగిపోయిన పరిస్థితులు ఉంటాయి, కానీ భక్తిని వదులుకోకూడదు. ఇంకా నేను వెళ్ళనమ్మా చర్చికి, దేవుడు నాకేం చేశాడు, ఇంక నేను ప్రార్థన మానేస్తానమ్మా ఈ బైబిల్ పట్టుకోనిక. గొప్ప హింస కలిగిన సందర్భాల్లోనే భక్తులు ప్రభువుని విడిచిపెట్టకుండా నోట్లో నుంచి ఏ మాటలు వస్తున్నాయి? సువార్త. యేసు ప్రభు మంచివాడు, యేసు ప్రభు గొప్పవాడు, పరలోకం ఉంది, నరకం ఉంది, యేసు ప్రభు ద్వారానే మీరు నరకాన్ని తప్పించుకుని పరలోకానికి వెళ్తారు అని చెబుతున్నారంట. యేసు ప్రభు మంచోడైతే మరేంటి నువ్వు ఇక్కడికి వచ్చా? యేసు ప్రభు మంచోడైతే నీ కర్మ ఇట్ట తగలడింది? చాలా మందికి అనుమానం, ఎవరికన్నా ఇట్లా చెబితే మన్నట్టు అడుగుతారేమోనని. యేసు ప్రభువే కనుక ఉంటే, ఆయనే కనుక మంచోడైతే మీ అక్క ఎందుకు చచ్చిపోయింది? మీ నాన్న ఎందుకు చచ్చిపోయాడు? మీ ఇంట్లో అప్పులేంటి అట్ట ఉన్నాయి? మీ ఇల్లు ఏంటి ఇంకా చెప్పండి? పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి, తాటాకులు కూడా లేవండి మీకు, 4 తాటాకులు సరిగ్గా. చాలా మందికి బయట అనే సంగతి అక్కడ పెట్టి, ముందు మనకే లోపల లోపల ప్రాణం స్థిరత్వం లేదు మనకు అసలు. యేసు ప్రభు మంచి దేవుడేనా అంటే, ఏమో మంచి దేవుడేనా చెప్పొచ్చా? మంచి దేవుడని ఉపకారం చెప్పొచ్చా? చెప్పడానికి ఏముంది? శరీరంలో ఆరోగ్యం లేదు, కుటుంబంలో పరిస్థితులు సరిగ్గా లేవు, సంఘంలో గొప్ప హింస కలుగుతుంది, ఏమని చెబుతావు? యేసు ప్రభువుని గూర్చి నీకు అర్థమైతే, యేసు ప్రభుతో నీకు వ్యక్తిగతమైన సహవాసం సంబంధం ఉంటే నువ్వు చెప్పకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 14
19వ వచనం చూడండి. అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతనిని. అసలు ఈ సిచ్యువేషన్ మీరు ఊరికే ఒక్కసారి ఊహించండి. అందరు జనాలు పోగాయంట పౌలు మీద రాళ్ళు రువ్వి. ఎందుకోసం తెలుసా? విషయం చెప్పనా మీకు? అంతకు ముందే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుని యేసునామంలో లేపాడు. ఇక అప్పుడు ఏమన్నారు? నువ్వే దేవుడివి, నీకు బలిస్తామన్నారు. ఎద్దులు తీసుకొచ్చారు, దండలు తీసుకొచ్చారు, ఊరేగిస్తాకి బండి తీసుకొచ్చారు, ఊరేగిస్తాం, నీకు బలులు ఇస్తాం. చెప్పండి. ఇంటింటికి బిందెలు నీళ్లు పోస్తాం, నీ నెత్తి మీద నీళ్లు పోస్తాం, పాలతో అభిషేకం చేస్తాం, నువ్వు మామూలుడుగా నువ్వు దేవుడివి అని పేర్లు పెట్టేశారు. దేవుడి పేర్లు ఎవరికే? పౌలుకి. బాబో నీకు దండం పెడతానరా, యేసు ప్రభువే దేవుడు, సృష్టికర్తే దేవుడు, ఆయన తప్ప నేను దేవుడిని కాదు, ఇంకెవరో దేవుళ్ళు ఎవరో, ఆయన ఒక్కడే దేవుడు అని ప్రకటించాడు. ఇప్పుడు ఊరేగిస్తామన్న వాళ్ళు ఈడ్చుకొచ్చేసారు. ఇప్పుడు చూసారా మనుషులు ఎలా ఉంటుందో తెలుసా మీకు? అయితే ఇక్కడ ఎక్కించుకుంటారు, లేకపోతే ఒరే ఇదేంటి అసలు చెప్పండి. వాళ్ళు ఊరేగిస్తామరా నాయనా, ఇంటింటికి బళ్ళు ఇస్తామరా నాయనా అని సందడి చేస్తామరా బాబు, సంబరం చేసుకుంటామరా నాయనా అని అంటంటే అడ్డుపడ్డాడంట. బైబిల్లో రాయబడింది, వాళ్ళని ఆపడానికి బట్టలు చింపుకున్నాడంట. 18వ వచనంలో అంటాడు, తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట. అంత కష్టపడి ఆపి ఒరే నాయన తప్పురా అని చెబితే అంట వీళ్ళకేమొచ్చింది చూసారా? మీకు ఏది నచ్చితే అది చేయించాలి. అప్పుడు మీకేమవుద్ది? మా పాస్టర్ గారు మా బంగారం అమ్మ, అసలు ఒక మాట అండి, ఎప్పుడు వెళ్ళినా ఏమండమ్మా, అసలు ఎట్టా కూర్చున్నా ఏమండమ్మా, ఏం చేసినా ఏమండమ్మా, చక్కగా ప్రార్థన చేసి దీవించి చక్కగా దీవించి పంపిస్తాడు కదా. పిల్లలకి ఏ మాస్టర్ నచ్చుతాడు? పిల్లలకి ఏ మాస్టర్ నచ్చుతాడు చెప్పండి మీరు? ఏమీ పట్టించుకోకుండా మాస్టర్ మంచి మాస్టర్, ఇగో ఇప్పుడు మాస్టర్ ఆ మాస్టర్ పీరియడ్ ఇప్పుడు భలే ఉంటుంది. ఇప్పుడు పీరియడ్ అసలు ఈ పీరియడ్ భలే ఉంటుంది. అసలు ఎట్లా ఉంటుంది, అసలు ఎంత సరదాగా ఉంటుందో అసలు. కానీ ఆడి భవిష్యత్తు ఆలోచించండి ఏమవుద్ది. ఒకరోజు అనుకుంటాడు, అనుకోడా ఆ మాస్టర్ నన్ను పట్టించుకోలేదు కాబట్టి, వదిలేశాడు కాబట్టి, చెప్పరండి నేను టైప్ నా సబ్జెక్ట్లో ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోవా? చెప్పండి. మా స్కూల్లో పిల్లలు వాళ్ళ 5-6 బియ్యం తింటే కనపడ్డారు. బియ్యం ఆడపిల్లలు బియ్యం తినే గుప్పులు పట్టుకెళ్ళిపోతున్నారు వంటగదిలోంచి. ఇక నా పని ఇదే, నిఘానే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే అసలు నేను చూస్తుండగానే అక్కడ బియ్యం పారబోసి వచ్చారు. మళ్ళీ మేము తింటలేదన్నా. చెప్పాను చచ్చిపోతారా ఆడపిల్లలు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా నువ్వు బియ్యం ఇవ్వటం ఏంటి, నీకు తెలియదు పెద్దానివి, అసలు ఊరుకోవట్లేదండి, చంపేస్తున్నారండి మమ్మల్ని అని. ఊరుకోవట్లేదండి, ప్రాణం తీసేస్తున్నారు వచ్చేసి. చాలా చెప్పాను నేను. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే పట్టించుకుంటే ఎట్లా ఉంటుంది అనుకుంటారంటే ఇవాళ వస్తాడా రాడా మాస్టర్, అమ్మాయి ఇవాళ రారంటరా, ఎక్కడ నుంచి అన్నా ఇతన్న ఉప్పు అందిందంటే ఏమని, అది ఆ రోజు దీపావళి అయిపోద్ది అలాగే తెలుసు. తర్వాత సంఘంలో కూడా అంతే,
ఆడమన్నట్టల్లా ఆడి చేయమన్నట్టు చేసి పాస్ట్ గారు అన్నారు అనుకోండి, ఏమనిపిస్తుంది? మంచి సంఘంలో ఉందమ్మా. కానీ గట్టిగా గద్దించి కేకలేసి ఇది తప్పు, ఇలా చేయడానికి వీల్లేదు అని చెప్పారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? కష్టంగా ఉంటుంది అసలు. అక్కడ చూడండి, బహుప్రయాసమైన అన్నాడు. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, యేసు రక్తమే జయం, స్తోత్రం, స్తోత్రం అని మనసులో అనుకుంటే దండలేపి చేసుకోవచ్చుగా. ఏసయ్యా నీకే ఈ బొల్లన్ని, ఏసయ్యా నీకే ఈ బొల్లని నన్ను బొల్లు అర్పించుకోవచ్చుగా. చేస్తున్నారు వాళ్ళు. ఏమైనా బలవంతంగా చేపించుకుంటున్నారా సన్మానాలు? వాళ్ళే చేస్తామని ముందుకు వస్తున్నారు, దేవుడు అని ఊరేగిస్తామన్నారు. కానీ ఏం చేశారంటే ఈయన ఆపాడు. ఆడమన్నట్టల్లా ఆడకూడదు. ఇలా ఆపడానికంట బహుప్రయాసమైందంట, చాలా కష్టమైంది. ఎంత కష్టపడి వాళ్ళని ఆపితే ఇప్పుడు అడ్డం తిరిగేశారు వీళ్ళు. ఇప్పుడు దాకా దేవుడు అన్నారు, ఇప్పుడు అడ్డం తిరిగి. చదవండి, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని, లేకపోతే ఇంకేం చేసేవాళ్ళు అనుకున్నారు పాపం. అంటే చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటి? కదలట్లా మెదలట్లా, చచ్చిపోయాడు అని ఎట్లా అనుకుంటారు? లేచి కూర్చుంటే అంటారా చచ్చిపోయాడు అనుకుని? కాళ్ళు చేతులు ఆడెత్తుంటే అంటారా చనిపోయాడు అనుకుని? నోటితో మాట్లాడుతుంటే అంటారా చనిపోయాడు అనుకుని? కాళ్ళతో చూస్తుంటే అంటారా చనిపోయాడు అనుకుని? అంటే ఏమీ లేదు, స్పృహ కోల్పోయాడు. మేబీ నేను అనుకుంటా దేవుడే అట్లా చేసి ఉండొచ్చు, వాళ్ళని తప్పించడం కోసం, వాళ్ళ భార్య నుండి పౌలుని తప్పించడం కోసం. చనిపోయేదని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఏడవడం చూడండి ఒకసారి. ఏడవడం ఎలా ఉంటుంది? ఊరకే మిమ్మల్ని పట్టుకుని రెండు చేతులు పట్టుకుని ఈడ్చారనుకోండి గేటు దాకా, ఊరకే మెత్తగానే ఉంది మట్టి, మెత్తగానే ఉంది మట్టి. కొంచెం 4 చినుకులు పడ్డాయి, ఎట్లా ఉంటుంది? రేపు ఆదివారం వస్తారా మీరు? కష్టం. మీరు వాక్యాన్ని ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే కాదు, అసలు ఆలోచించండి. బతుకున్న మనిషిని ఈడ్చుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటుంది? ఈడ్చేటప్పుడు కూడా ఏం మాట్లాడున్నాడు, స్పృహలో లేడేమో. రాళ్ళు రువ్వి అంటే ఎలా కొట్టుంటారు? రాళ్ళు వాళ్ళ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ కొట్టుకోవచ్చు, అంతే. చాలా భయంకరంగా కొట్టుంటారు. ఈడ్చుకెళ్ళిపోతే చదవండి 20వ వచనం. పోయిన అదిగో అదిగో ఏం చేశారంట? ఈడ్చుకెళ్ళిపోయారంట. ఈడ్చుకెళ్ళిపోతే రాళ్ళు రువ్వు చంపేస్తుంటే ఎట్టగొట్ట మొత్తానికి బతికాడు. ఇప్పుడు బతికి దెర్బే అనే పట్టణానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? దెర్బే. అబ్బే కాదు, చెప్పండి. దెర్బే. కొద్దిమంది అబ్బే అంటారుగా. దెర్బే ఆ పట్టణానికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారంట? ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? చెప్పండి చెప్పండి, చెప్పాలి. ఏం చేస్తున్నారు? గాయాలు మాని ఉంటాయా? దాన్ని ఏమంటారు? పేడు గట్టి ఉంటాయి అంటారా? ఆ చర్మం కొట్టుకుపోయింది, పేడు అన్న గట్టి ఉంటాయా? ఎన్ని రోజులైందో. మరునాడు అన్నాడు అక్కడ. చదవండి ఆ మాట కూడా. 20వ వచనం చదవండి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు అంటే ఎన్నో రోజు? తర్వాత రోజు. అంటే ఇవాళ దెబ్బలు తగిలిని, ఇవాళ ఈడ్చుకుపోయారు. ఇప్పుడు తెల్లారు లేచి ఏం చేస్తున్నారంటే వీళ్ళు? చెప్పండి ఎట్లా ఉంటుంది? వాళ్ళంతా గాయాలు. హాయిగా ఉంటుందా? దెబ్బలు తగిలిన రోజు పెద్ద నొప్పి అనిపించవు, తెల్లారేపాటికి ఇంకా బాధపడతాయి. స్పృహలో లేడేమో అప్పుడు పెద్ద బాధ తెలియదేమో, కానీ తెల్లారేపాటికి ఎంత బాధ ఉంటుంది? ఉండదా? వారం రోజులు డాక్టర్ గారు కదలొద్దన్నారు అంటాం మనం.
నెల రోజులు కనీసం నోరు తెరిచి పాట పాడొద్దన్నాడు డాక్టర్ గారు. కొంత జాగ్రత్తగా. ఓ నాయనా, అసలు మనలో చాలా మందిని తూచా తప్పకుండా పాటిస్తాం. ఎవరు చెప్పింది? అది దేవుడు చెప్పింది పాటించాం. వీళ్ళు చూడండి, తెల్లారేపటికంటే మళ్ళీ రెడీ అయిపోయారంట. ఎలా ఉంటుంది శరీరం? అసలు మనసులో ఏమనిపిస్తుంది? ప్రభువా, నేనేం చేశాను అసలు? వాళ్ళు నీకు ఇవ్వాల్సిన మహిమను మాకిస్తామంటే ఆపితే నువ్వు అడ్డం పడాలిగా. నువ్వు అడ్డం పడాలి వద్దా? నీకోసం మేము అంత తిప్పలు పడితే మమ్మల్ని ఈడ్చుకెళ్ళేటప్పుడు నువ్వేం చేశా? మమ్మల్ని కొడతంటే నువ్వేం చేశా? అసలు ఉన్నావా? ఉంటే ఆపాలిగా నువ్వు అని డైలాగులు వేశారా? చెప్పండి. గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా యేసు ప్రభుని విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నాళ్ళు బ్రతికియున్నా నిన్నే సేవింతు దేవా. ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు. కష్టాలు గుండా వెళ్ళావా? శ్రమల గుండా వెళ్ళావా? హింసే కలిగిందా? ఎప్పుడు అవమానాలే కనబడుతున్నాయా? అసలు పౌలుని అసలు నలిపేశాడు దేవుడు. పౌలుని నలిపేశాడు దేవుడు. అంతకుముందు ఎంతమందిని నలుగొట్టాడో తెలియదు కానీ సౌలుగా ఉన్నప్పుడు. కానీ పౌలుగా అయ్యేసరికి పౌలు అంటాడు, అసలు స్టార్టింగ్ లోనే చెప్తాడు, ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపిస్తా. అంటే దేవుని యొక్క ప్రణాళికలో పౌలు జీవితంలో ఏమున్నాయి చెప్పండి? శ్రమలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అందరికీ శ్రమలే ఉంటాయని లేదు, కానీ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారు తప్పకుండా హింసను పొందాల్సి వస్తుంది. శ్రమలు అనుభవించాల్సి, నిర్హేతుకముగా నీతి నిమిత్తమై హింసించబడాల్సి వస్తుంది. కానీ మనము నీతిని విడిచిపెట్టకూడదు. మన నీతికి ఆధారమైన దేవునిని విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణములో సువార్తను ప్రకటించి, ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాను బాబు, యేసు ప్రభు నమ్ముకో అంటున్నాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఏంటి బాబు ఆ దెబ్బలేంటి? ఏంటి ఆ మొహం అంతట కొట్టుకుపోయిందేంటి? ఏంటి మోచేతి దగ్గర చీరుకుపోయిందండి? కన్ను ఏంటి కమిలిపోయిందండి? అడగరా? అడిగినప్పుడు ఏం చెప్పుంటాడు? మనం ఏమనుకుంటామో తెలుసా? అడిగితే ఏం చెప్పాలి అసలు? మనలో చాలా సార్లు అపవాది కలిగించే ఒక భయం ఏంటంటే, నేను ఇప్పుడు ఏం చెప్పాలి మనుషులకి? నాకు ఈ శ్రమ వచ్చింది, దేవుడే అనుకుంటే నీకు ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని అడిగితే నేనేం చెప్పాలి మనుషులకి అనేది ఉందో చూసారా? ఆ తలంపు ఉందో చూసారా? అది అపవాది కలుగజేసేది. మన జీవితంలో మనకు ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాలో అన్నిటినీ ప్రభు మనకు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు బండి కొనుక్కున్నావు, 1,00,000 రూపాయలు పెట్టి మోటార్ బైక్ కొనుక్కున్నావు. ఇక దాంతో ఎప్పుడు నీకు సమస్య రాదా? రోజు సిలువేసి ప్రార్థన చేస్తున్నావు, కొబ్బరి నూనె రాసి, అయినా రాదా? కదా చేసుకుంటారు కదా, మన ఆటోకి చేసుకుంటారు, బైక్ చేసుకుంటారు. తప్పేం కాదు, చేయాలి. దేవుని కాపుదలను మనం కోరుకోవాలి, తప్పేం లేదు. కానీ రాదా? చెప్పరండి, మాట్లాడాలి. వస్తాయి. మరి వస్తే ఏం చెప్పాలి ఇప్పుడు? ఇక్కడ చూడండి, వాళ్ళని రాళ్ళు రువ్వి చచ్చిపోయడానికి వదిలేశారంట పాపం, ఈడ్చుకెళ్ళిపోయి. అయినా కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? అది మనం ఎవరిని నమ్ముతున్నామో,
మనం ఎవరిని ఆరాధిస్తున్నామో, మనం ఎవరిని సేవిస్తున్నామో ఆయన గురించి మనకు అర్థం అవ్వాలి. ఏదో లేమ్మ నేను కూడా వెళ్తున్నా ప్రార్థనకి, అట్లాంటి వాళ్ళు ఇంతే ఎన్ని రోజులు ఉండరు. నేను ఎరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. నీకు అర్థమైతే అంటాడు కదా భక్తుడు, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో దేవుని రాజ్యం కొరకు ఇదిగో మొహం కొట్టుకుపోయింది. ఏ రాజ్యం కొరకైతే యేసు ప్రభు సిలువలో చనిపోయాడో, ఏ రాజ్యానికి మనల్ని హక్కుదారులు చేయడం కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడో, ఆ రాజ్యం కొరకు నేను కూడా నా వంతు శ్రమలు పడుతున్నా. అయినా కూడా నిన్ను బ్రతికించాలని, నిన్ను ప్రభు దగ్గరికి నడిపించాలని నీ దగ్గరికి వచ్చి దేవుని మాటలు ప్రకటిస్తున్నా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన గురి ఒకటే. భూమి మీద ఉన్నంత కాలం ప్రభువుని సేవించాలి, ఆయన కొరకు బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రమంలో ఏవైనా రావచ్చు. సిలువను మోసుకొని సువార్తను చేపాటి, సిలువను మోసుకొని సువార్తను చేపాటి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యముని చితివి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యముని చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతును. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతును. స్తోత్రం చెల్లింతును. హల్లెలూయా. హల్లెలూయా. సిలువను మోసుకుందంటే మన వాళ్ళు గుడ్ ఫ్రైడే గుర్తుగా కొద్దిమంది మంచి సిలువ తయారు చేసి రోడ్ల మీద మోస్తారు. అదా కొద్దిమంది మెడలో వేసుకుంటారు గోల్డ్. అదే సిలువ అంటే. సిలువను మోయడం అంటే ఏంటి అర్థం? శ్రమలు పట్టం, హింసలు పట్టం, మాటలు పట్టం, పడుతూ కూడా అదా సిలువను మోసుకొని సువార్తను చేపాటి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యముని చితివి, యేసుని వెంబడింపా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, చెదిరిపోయారు కానీ పట్టణాలు మారారు కానీ సువార్తను ప్రకటించడం. మనం దేవునితో నడిచేటప్పుడు, మనం దేవుని నమ్ముకున్నప్పుడు, నిజముగా మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు అంతా సజావుగా జరుగుతుంది అనుకోకూడదు. ఎప్పుడు చెప్పండి, మీటింగ్లు జరుగుతున్నాయి, వర్షం పడదు. ఇదిగో ఈ 15 ఏళ్ళలో వర్షం పడలేదమ్మా, ఇప్పుడు పడింది అంటే ఏంటి అర్థం? మొత్తానికి పాస్టర్ గారు సరిగ్గా ప్రార్థన చేయలే, లేకపోతే మనం ఉపవాసం సరిగ్గా ఉండలా. ఇవన్నీ అనుకోవటం మంచిదే, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏమని? అన్నీ సజావుగా జరిగినా, సజావుగా అనుకున్నట్టుగా అన్నీ జరిగినా జరగకపోయినా మనం మాత్రం లైన్లోనే ఉండాలి. స్తోత్రం. ఏ లైన్లో? దేవుని వెంబడించే లైన్లో, దేవుని పని చేసే లైన్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం. ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున వాళ్ళు చెదరిపోయారంట. అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ
దేశములు అందంతటా చెదిరిపోయారు. కానీ చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు విషయం ఏంటో తెలుసా? ఎంత హింస అంటే ఇంట్లోకి వెళ్తున్నాడంట. సౌలు గారు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంటింటికి. మనం సువార్త చెప్పడానికి వెళ్తలే ఇంటింటికి. వెళ్ళిపోతున్నాడు, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అండి. వెళ్ళిపోయి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని బా వింటున్నావు మైకేల్? దాన్ని కెలక మాకు వినా ఈడ్చుకొచ్చినాడు. ఇప్పుడు ఏడవబడుతున్నాడు. చూసారా? ఏ నామం గురించి అయితే స్త్రీలను పురుషులను ఈడ్చాడో అదే నామం కోసం ఏడవబడుతున్నాడు. అది ఆనందంగా ఎంచుకుని చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని కొరకు శ్రమ పడడం, దేవుని కొరకు హింసింపబడడం అది గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? వాళ్ళు వార్నింగ్ ఇచ్చి పంపించారంట బయటికి, ఈ నామమును బట్టి మీరు ప్రకటించడానికి వీల్లేదని. ఇంకా రాయబడుతుంది అక్కడ, కొట్టి పంపించారంట. కానీ గొప్ప సంగతి ఏంటో తెలుసా? బయటికి రావడమే మొదలెట్టారంట. 4 రోజులు చల్లబడ్డాక చెబుదాంలే అనుకోలేదట. ఇప్పుడు కొంచెం అంతా గర్రంగా ఉంది, కొంచెం వేడివేడిగా ఉంది వ్యవహారం. చదువుతారా 5వ అధ్యాయం 40వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 40వ వచనం. అపోస్తులను పిలిపించి ఏం చేశారంట? చేస్తారమ్మా? అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి కొట్టి పంపించి, ఇక ఎన్నడు మీ నోటంటే యేసయ్య పేరు రావడానికి వీలు లేదు. జాగ్రత్త. వచ్చిందో చెప్పండి, ఏంటి ఇది కాదు ఇంకా ఉంది అసలు మీకు అని వార్నింగ్ ఇచ్చి కొట్టగలిగినంత కొట్టి వదిలిపెట్టేశారండి, విడుదల చేశారండి. పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక అంతకుముందు ఏం చేశారో చెప్పండి? అదే చేస్తున్నారు కొద్దిమంది. అదే ఒకప్పుడమ్మా ప్రతి కూటానికి బుధవారం వెళ్ళేదన్నా, శుక్రవారం వెళ్ళేదన్నా, శనివారం వెళ్ళేదన్నా. అసలు శనివారం ఉపవాసం అమ్మ కంపల్సరీ, శుక్రవారం ఉపవాసం అమ్మ కంపల్సరీ. ఇప్పుడు ఒకప్పుడు గురించి ఎప్పుడైనా మాట్లాడారంటే ఇప్పుడు సరిగ్గా లేరని అర్థం. అంతే. ఒకప్పుడు గురించి చెప్పుకోవడం కాదు మనం. ఈ రోజుకి కూడా నేను మానక దేవుని పని చేస్తున్నా. ఈ రోజు కూడా నేను మానక సువార్త ప్రకటిస్తున్నా. ఈ రోజు కూడా ఒక్క శనివారం కూడా మానకుండా ఉపవాసం ఉండి మందిరానికి వచ్చా. చెప్పగలగాలి. వీళ్ళు చూసారా? లోపల వార్నింగ్ ఇచ్చారంట, కొట్టారంట. సంతోషంగా వస్తున్నారు. అదొక విచిత్రం కదా. సంతోషంగా వస్తున్నారు. బట్టలు పెట్టారు లోపల. బాగా ఇష్టం అండి నాకు ఈ జత, బలి పెట్టారు వాళ్ళు. నాకు చూసి మంచి బట్టలు పెట్టారు అనుకుంటా వస్తున్నారా? ఏం పెట్టారు అక్కడ? కొట్టారు, వార్నింగ్ ఇచ్చారు. చాలా దుర్భాషలాడుంటారు, గట్టిగా మాట్లాడుంటారు. కానీ మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండరి. దేవుని స్తోత్రం. క్రీస్తు అనగా అభిషక్తుడు, మెస్సియా. యూదులందరూ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఒక ఆయన వస్తాడు, మనల్ని విడిపిస్తాడు. అది పాత నిబంధన ప్రవక్తలందరూ చెప్పారు. విమోచకుడైన మెస్సియా కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు మెస్సియా అనుకోవట్లే వాళ్ళు. అది అందుకని యేసే క్రీస్తు అని అంటే మీరు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సియా వచ్చేసాడు రా బాబు, నీకు ఒక ప్రాణం పెట్టేశాడు రా నాయనా, నిన్ను విడిపించడం కోసం చేయాల్సినంత చేశాడు ఆయనే ప్రభు అయినా యేసయ్యా అని ప్రకటిస్తున్నారంట. అసలు అక్కడే వచ్చిందిగా సమస్య. దాని గురించేగా కొట్టింది, దాని గురించేగా వార్నింగ్ ఇచ్చింది. మళ్ళీ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి.
అంతా సజావుగా జరిగితే సువార్త ప్రకటించడం కాదు. ఇదిగో దేవుడు నాకు ఎన్ని మేలు చేశాడు, అందుకని కూటం పెట్టా, అందరికీ వివరిస్తా యేసు ప్రభు ఎంత మంచోడో. రైట్, మంచిదే. కానీ సమస్య వచ్చినప్పుడు అప్పుడు మనం ఎందుకో సంకుచించుపడతాం కదా, కుచించుకుపోతాం, మునగ తీసుకుపోతాం. ఎవరన్నా ఏమన్నా వచ్చి అన్నారు అనుకోండి, నిజమేగా, ఏంటి ప్రభు వీళ్ళందరూ అంటాక అవకాశం ఇచ్చావేంటి అసలు? రకరకాలుగా ఆలోచనలు వస్తాయి మీకు. గుర్తుపెట్టుకోండి, మనము అంతా సజావుగా జరిగితే దేవుని వెంబడించటం కాదు. నిజముగా మనం దేవుని నడిపింపులో ఉన్నామంటే గుర్తుండి తెలుసా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం దేవుని మీద ఆధారపడతాం, దేవుని గురించే మాట్లాడతాం, దేవుని గురించే ప్రకటిస్తాం, దేవుని గురించే పాడతాం, దేవునిలోనే ఉంటాం. అది మన గురి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు పత్రికలు అంటాడు, చెదిరిపోయిన యాత్రికులకి అంటాడు, 1వ అధ్యాయం 1వ వచనంలో. చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు, వదిలిపెట్టలా. అపోస్తలులు ప్రయాసపడ్డారు వాళ్ళ కోసం. ప్రియులరా, మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. అర్థం, ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళావో, పెళ్ళయిందని ఎక్కడికి వెళ్ళావో, చదువు కోసం ఎక్కడికి వెళ్తున్నావో, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉండాలో తెలుసా? దైవ చిత్తంలో ఉండాలి, దైవ రాజ్యం కొరకు ప్రయాసపడాలి. సువార్త ప్రకటించడానికి నీ నోరు ఎప్పుడూ తెరవబడి ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆ కాలంలో హింస వచ్చింది, చెదిరిపోయారు. కానీ చెప్పండి, పౌలుకు శ్రమ వచ్చింది, రాళ్ళు రువ్వారు, చంపేశారు అనుకున్నారు, ఈడ్చేశారు. కానీ లేచి మళ్ళీ ఏం చేస్తున్నాడు? స్వార్థ. అపోస్తులను పిలిపించి కొట్టించారు, మాట్లాడటానికి ఇల్లేదన్నారు. కానీ ఏం చేస్తున్నారు? 3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేశా. ఇంకా ఎన్నో చూపించవచ్చు, కానీ నేను ముగిస్తున్నాను. మనం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పెద్ద అమ్మాయికి బాగాలేదు, చిన్న అమ్మాయికి ఎట్టా ఉంది, ఆడు కాపురం ఎట్టా ఉంది, ఈవిడ అప్పులు బాలైపోయాడు, ఎంత ఇట్లాంటివి పెట్టుకుని నేనేం చెప్పను సువార్త? ఏ మొహం పెట్టుకుని చెప్పాలి? ఏ మొహం వద్దు, ఉన్న మొహం పెట్టుకో చాలు. స్తోత్రం. హల్లెలూయా. అపవాది మోసగాడు నిన్ను వంచడానికి నిన్నో చెప్తాడు. ఎట్లా చెప్తావు నువ్వు సువార్త? అసలు ఏం జరిగింది నీ జీవితంలో? ఏం జరిగింది? మనము ఈ జీవిత కాలం కొరకు ప్రభువును వెంబడించట్లేదు. ఆమేన్. హల్లెలూయా. కేవలం ఈ జీవిత కాలంలోనే అన్నీ దొరుకుతాయని ప్రభువుని వెంబడించట్లేదు. దేవుడు ఈ జీవిత కాలంలో కావలసినవన్నీ ఇస్తాడు. దానికి మించి నిత్య జీవం కొరకు మనం ప్రభువుని వెంబడిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన గురి ఒకటే, చెప్పండి, అది దేవుని కొరకు బ్రతకాలి, దేవుని చిత్తం చేయాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా గుండెల నిండా ప్రభువు నింపుకొని పరుగులు తీయాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణాలు బలిచ్చేశారు సంతోషంగా. చెప్పండి, సింహాలు గుహలోకి వెళ్ళిపోయారు. అగ్నిగుండంలోకి ఎట్ట వెళ్తారు చెప్పండి అసలు? 7 అంతలు చేశాడంట ఆయన. పాపం ఎన్ని అంతలు ఏం చేస్తాడు? ఈ వంట మేస్త్రులు 1 లీటర్ డీజిల్ రత్తారు. ఎందుకని? ఊరికి అంటుకుంటుందని. ఇక ఒక్కసారి అంటుకుందంటే చెప్పరండి, అది 7 అంతలు చేశాడంట అగ్ని గుండం. ఏం వేశారో మన వాళ్ళు నిప్పులు తొక్కుతారు కదా అప్పుడప్పుడు. ఏం చేస్తారు? ముందు తొక్కడానికి రెడీ చేస్తారుగా, గట్టిగా గట్టిగా దాన్ని ఏమంటారు, పేళ్ళన్నీ తీసుకొచ్చి మంటెట్టి బొగ్గులన్నీ వచ్చేట్టు. అరే బొగ్గుల మీద నడవడం కాదు ఇది. ఏంటిది? ఇది గుండంలో అగ్ని 7 అంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని 7 అంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను.
నీపై విశ్వాసమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదని సన్నిధిలో పూజార్హుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదని సన్నిధిలో పూజార్హుడా నా హృదయాన కొలువైన యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం, మోకరించి